భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వం కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వేలయ్యింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి సుమారు 3 లక్షల మంది ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుంచి కూడా హాజరయ్యేందుకు అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు వచ్చే ప్రజలెవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించి సుమారు 12,000 వాహనాల్లో వస్తారని చెప్పేసి అంచనా వేశారు. దీనికి సంబంధించి 5,000 బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఈ ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించేందుకు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. వచ్చే వాళ్ళకి తాగునీరు కానీ మరుగుదొడ్ల ఏర్పాటు ఇవన్నీ కూడా చేశారు. దీంతో పాటు తాత్కాలిక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధాని మోదీ సభకు సంబంధించి దింస కళాకారులతో స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎయిర్పోర్ట్ లోపల మనం ఉన్నాము. ఎయిర్పోర్ట్ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం కూడా కూటమి పార్టీల జెండాలతో రెపరెపలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అందులో భాగంగానే అల్లూరి విగ్రహాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేసేందుకైతే చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దింస నృత్యానికి సంబంధించి మన ఎదురుగా కనిపిస్తున్న ఆ టెంట్ ఏదైతే ఉందో వైట్ కలర్ లో దాంట్లో దింస నృత్యం చేసి ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కూడా అధికారులు చర్యలు అయితే తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ మనం చూడొచ్చు, ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సుమారు 3 నిమిషాల పాటు అక్కడి నుంచి చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లుగా అయితే ఈ 3 నిమిషాల కాలంలోనే ఈ దింస కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ దింస కళాకారులు దీనికి సంబంధించి అంటే వాళ్ళ నృత్యాన్ని ప్రధాని తిలకిస్తూ అలా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంటుంది. సభా ప్రాంగణం చుట్టుపక్కల కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో అన్ని రకాల ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారని చెప్పవచ్చు. సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. 10:45 నిమిషాలకు ప్రారంభమయ్యి 1:10 వరకు కూడాను ఈ కార్యక్రమం సాగేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా 10:45 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:45 నుంచి 10:50 మధ్యలో విమానాశ్రయం ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా 10:50 నుంచి 10:55 వరకు సంబంధించి ఎయిర్పోర్ట్ రన్వే నుంచి కారులో ప్రయాణికులు టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. 10:55 నుంచి 10:58 వరకు టెర్మినల్ వద్ద 200 మంది విద్యార్థులు ప్రదర్శించే కూచిపూడి నృత్య రూపంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా 11 గంటల నుంచి 11:15 వరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తి చేసుకున్న నిర్మాణాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వస్తువులు ప్రధాని స్వయంగా పరిశీలిస్తారు. అదేవిధంగా 11:15 నుంచి 11:25 వరకు టెర్మినల్ భవనం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోనున్నారు. అదేవిధంగా 11:30 నుంచి 12:55 వరకు విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తూ అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా భారీ బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:05 నుంచి 1:10 కార్యక్రమం పూర్తయ్యి అనంతరం భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరిగి ప్రయాణం అవుతారు. ఈ తరుణంలో ఏంటంటే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తాగునీరు కానీ మరుగుదొడ్లు కానీ వైద్య సంబంధిత ఏర్పాట్లు కూడా చేశారు. పోలీసులు కూడా సుమారు 7,000 మంది పోలీసులతో ఈ మొత్తం ఇదంతా కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. వాళ్ళు కూడా చురుగ్గా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. వార్ టు స్టూడియో.